जगतियाल बल्दिया में आज मंगल की रोज़ प्रजा दरबार का इनेकाद अमल में लाया गया। इस प्रजा दरबार में बल्दिया चेयरपर्सन अडवाला ज्योति लक्ष्मी और बल्दिया कमिश्नर ने अवाम से अपने मसाइल की दरख्वास्तें वसूल की और इन मसाइल को हल करने के लिए बल्दिया अहदेदारों को हिदायत दी। गडला लक्ष्मी बीजेपी खातून वार्ड इंचार्ज 9 वार्ड की अपने खातिन हम के हमरा बल्दिया चेयरपर्सन से एक तहरीर याददाश्त हवाले करते हुए मुतालबा किया कि 9 वार्ड में कई बंदरों और आवारा कुत्तों की वजह से अवाम को काफ़ी मुश्किलात पेश आ रही है। इनको जल्द से जल्द वार्ड से निकालने के लिए बल्दिया चेयरपर्सन से मुतालबा किया। इसके अलावा इस वार्ड के रहमतपुरे के नौजवानों ने भी रहमतपुरे में कई सड़कें खस्ता हालत है, जिसकी वजह से गाड़ियों की आमद और रफ्त में अवाम को और स्कूल के गाड़ियों को काफ़ी मुश्किलात पेश आ रही है। नई सड़कें डालने का इन नौजवानों ने बल्दिया चेयरपर्सन से मुतालबा किया। बल्दिया चेयरपर्सन ने इस मौके पर कहा कि आज 17 दरख्वास्तें वसूल हुई, जिसमें से 15 दरख्वास्तें अवाम की कई मसाइल हैं वार्ड्स में, इनको हल करने का इन्होंने तयख़ुन दिया और कई वार्ड्स में आवारा कुत्तों और बंदरों की वजह से अवाम को मुश्किलात पेश आ रही है। इस ताल्लुक़ से ज़िला कलेक्टर इल्म में लाते हुए मसाइल को हल करने का तयख़ुन दिया। అందరికీ నమస్కారం। ఈరోజు ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలు 17 వరకు వచ్చినాయి. ఎక్కువ శాతం కుక్కల గురించి వచ్చినాయి. సో అది నేను ఒక్కసారి కలెక్టర్ గారితో మాట్లాడి నేను అది ఏంటిదనేది ఒకసారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా లాస్ట్ మంగళవారం నాడు 30 ఫిర్యాదుల వరకు వస్తే దాంట్లోంచి 20 సాల్వ్ చేయడం జరిగింది. శానిటేషన్ అయితే వెంటనే 2-3 డేస్లో సాల్వ్ చేసేస్తున్నాం. ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అవి ఒకసారి టెండర్ పెట్టేసుకొని కౌన్సిల్ తీర్మానం చేసేసుకొని అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయి మనకి జగిత్యాల్లో ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో అన్నీ మనం పారిశుద్ధ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దోమల నివారణ, ఈ ఈగలు ఇవన్నీ వాలకుండా మన చుట్టూ పరిసర ప్రాంత మన పరిసర స్థలాలు ఉంటాయో ఇవన్నిటి మనం కొంచెం నీట్గా ఉంచుకొని మన ఇల్లు ఎంత బాగుంటుందో అట్లనే మన చుట్టుపక్కల అంతా కొంచెం ఖాళీ ప్లేసులు కానీ అన్ని నీట్గా ఉంచుకుంటే మనకు కొంచెం పరిశుభ్రంగా ఉండి మనకు జ్వరాలు, విష జ్వరాలు, రోగాలు రాకుండా ఉంటాయి. పిల్లలకు వాంతులు కాకుండా ఉంటాయి. సో దానివల్ల పిల్లలకు వాంతులు కూడా అవుతున్నాయి కాబట్టి కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోండి, అది మీకే మంచిది కాబట్టి. అండ్ దోమలకు అండ్ ఈ ఈగలకి కొంచెం ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కింద అది కూడా స్టార్ట్ చేయించినాం. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా ప్రతి ఒక్కరూ అనుకొని మన ఇల్లుని ఎట్లా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అందరూ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఎలాంటి విష జ్వరాలు రాకుండా బాగుంటుంది.